చాలా టాస్క్. ఇవి ఏవో కనిపిస్తున్నాయా మీకు? వైట్గా ఏవో వస్తున్నాయి, భలే ఉన్నాయి. చూడండి ఒకసారి. బ్యూటిఫుల్ సీనరీ అసలు. ఆ వైట్వి దాంతోపాటు వస్తుంటే వావ్. కెమెరాలో ఎలా కనిపిస్తుంది తెలియదు కానీ వైట్ భలే ఉన్నాయి, చిన్న చిన్నది. ఇక్కడ రోడ్డు చూడండి ఎలా ఉందో. అంటే ఇక్కడ తెలుస్తుంది ఇక్కడ రోడ్స్ ఎలా ఉంటాయో. భలే కట్ చేసి కరెక్ట్గా రిజల్ట్తో అయితే వస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ రివర్స్లో ఉన్నాం మణికరణ ఇది అనుకుంటా. मैं ब्रिज टूट गया नहीं जा सकते ऊपर नहीं जाने को भाई, वहाँ से जाने के लिए नहीं है. సో అక్కడ సగం బ్రిడ్జ్ విరిపి అటుపక్క వెళ్ళడానికి అవ్వదు. ఇది కదా కావాల్సింది, ఇలా కదా చేయాల్సింది స్నానం. కానీ నాకు అక్కడ హాట్ వాటర్లోనే స్నానం చేయాలని ఉంది, కోల్డ్ వాటర్ కాకుండా. కోల్డ్ వాటర్ చలి అని కాదు కానీ నాకు హాట్ వాటర్ ఎప్పుడు హాట్ స్ప్రింగ్స్లో స్నానం చేయాలి, అది చాలా మంచిది అందులో స్నానం చేస్తే. సో ఒకసారి హాట్ వాటర్లో డిప్ వేసిన తర్వాత కోల్డ్ వాటర్లో ఎన్నిసార్లు కావాలన్నా చేసుకోవచ్చు. పైన ఫుల్ వాటర్ ఫ్లో అవుతుంది అనుకుంటున్నా, చాలా సౌండ్ అయితే వస్తుంది కానీ వాటర్ ఎట్ అవుతుందా పైన ఉంది, చాలా హెవీ ఫ్లో. ఫైనల్గా మణికరన్ అయితే రీచ్ అయ్యాను. కాకపోతే బ్యాడ్ న్యూస్ ఏంటంటే హాట్ వాటర్ క్లోజ్ అంట, ఎందుకంటే అందులో ఏదో ఇక్కడ డస్ట్ పడిపోయిందంట. సో అది క్లోజ్ ప్రజెంట్గా అయితే. సో మనం అటుపక్క వెళ్ళాలి. ఏంటి అనుకున్నది ఏమీ అవ్వట్లేదు, అట్లీస్ట్ హాట్ వాటర్లో స్నానం అనుకుని అవ్వట్లేదు.
यूट्यूबर अनसीन लाइफ से पेज का नाम हिंदी में बोलो पंजाबी में हिंदी 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 वाहिगुरू जी का खालसा वाहिगुरू जी की फतेह। ये तख्त श्री मणिकरण साहब हम पहुंचे हुए हैं। यहाँ पर पानी ज़्यादा भरने की वजह से गुरुद्वारे के अंदर रेता और लकड़ी बहुत ज़्यादा भर गई थी। अब संगत मिलके सारा रेता और लकड़ी बाहर निकाल रही है। 2 दिन से सेवा चल रही है। आगे रास्ते सारे ब्लॉक हो चुके हैं, जिससे 500-600 के करीब संगत यहाँ फंसी हुई है। और अब गुरुद्वारे की हम सफाई चल रही है। पंजाब से और दूर दूर से संगत आई हुई है, जो गुरुद्वारे की सफाई चल रही है। जो आप दिखा सकते हैं, सारी संगत सुबह की लगी हुई है। बहुत ही ईमानदारी से सभी सेवा कर रहे हैं। वाहिगुरू जी का खालसा वाहिगुरू जी की फतेह। సో అది క్లీన్ చేస్తున్నారు, చాలా పాడైతుంది మొత్తం క్లీన్ చేస్తున్నారు. చూసారు కదా ఇక్కడ కమ్యూనిటీలు అందరూ ఇక్కడ స్టక్ అయిపోయారు. కాకపోతే ఇక్కడ అందరినీ సో మొత్తం అందరికీ ఇక్కడ స్టే అయితే వస్తుంది, ఫ్రీ ఫుడ్ ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది ఉండదు. దగ్గర 600 మెంబర్స్ ఇక్కడ ఉన్నారు. సో మనకి 3 days హాట్ వాటర్ ఉంటుంది, ఫ్రీ ఫుడ్ ఉంటుంది, ఫ్రీ స్టే ఉంటుంది, ప్రొవైడ్ చేస్తారు. ఇది మణికరణ్ గురించి కంప్లీట్ స్టోరీ నేను చెప్తాను. ఇక్కడ ఈ సౌండ్ వినట్లే కదా, స్టోరీ చెప్తుంది నేను ఎలా అవుతుందో అనే స్టోరీ కూడా ఉంది. వీళ్ళు పెప్సీ ఇచ్చారు. సో ఇది ఇక్కడ వీళ్ళు ఇది మంచిదని ఇక్కడ ఎవరికి వచ్చినా వీళ్ళు అలాగే వెల్కమ్ చేసుకొని చాలా బాగా అయితే చూసుకుంటారు. మనకి చూడొచ్చు పక్కన వాటర్ మధ్యలో ఉంటుంది, అది తిరిగిపోయి అన్నా అందరూ చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. వచ్చేసారు మొత్తం ఈ కుర్రాడు ఇట్లా నుంచి ఉన్న మన దగ్గర ఉన్నాడు. నేను గీసా గిరిగయ్యా అది ఇక్కడ చూడండి, అది పరిస్థితి. మనతో పాటు ఈ భయ్య కూడా వస్తాడంట చూపించడానికి. ఇక్కడ రామ్ మందిర్ ఉంటుంది, రామ్ మందిర్ దగ్గర హాట్ వాటర్ వస్తుందంట, అక్కడికి వెళ్తున్నాము చూడడానికి. అలాగే ఇక్కడ మొత్తం చూడమన్నారు. మనం రావట్లే బాయ్. ఇక్కడ వేడి పొగ వస్తుంది, వేడి ఆవిరి. ఇదంతా చూస్తున్నారు కదా, ఇదంతా వేడి ఆవిరి. ఓడి అమ్మ ఏం కనబట్టలేదు బాయ్. ఇస్తారు జానా నేను లేదు కదా బాబా, ఏం కనబట్టలేదు. మొత్తం సిమెంట్ పడిపోయింది. ఎలా గుర్తు తెలియట్లేదు भाई. बाहर कैसे जाना? చల్తే ఎక్కడగా ఉంది అమ్మో. ఏంటో ఈ స్వరంగంలోంచి వెళ్తున్నాం హెల్మెట్. లైట్ ఆన్ చేసిన వెంటనే కుక్క ఉంది కాల్ దగ్గర. ఎస్ వచ్చాం బయటికి. ఇదంతా మార్కెట్ రోడ్. राम मंदिर को जाना कैसे जाना? హాట్ వాటర్ ఇదే అనుకుంటా అసలేంది హాట్ వాటర్. ఒకసారి చూద్దాం, ఓపెన్ లేకపోయినా చూద్దాం. అమ్మో ఇదే. దీనికి ఒక హిస్టరీ ఉంది, అంటే ఇది ఎలా పుట్టింది ప్లేస్ అనేది కూడా హిస్టరీ ఉంది. मैं गुरप्रीत सिंह पंजाब अमृतसर से हूँ। हम हर साल की तरह यहाँ पे घूमने आते हैं, गुरुद्वारा के दर्शन करने आते हैं। यहाँ पे गुरुद्वारा साहब है और इस साइड में राम मंदिर है। వీళ్ళు ఇలా వచ్చి ప్రతిరోజు వచ్చి ఇక్కడ సేవ చేసుకుంటారు భగవంతుడికి. మొత్తం అందరికీ ఇలాగా కొన్ని రోజుల నుండి మొత్తం సేవ చేస్తారు.
ఇక్కడ ఏంటంటే మొత్తం ఫ్రీ ఫుడ్, మొత్తం అన్నీ ఫ్రీ. ఇక్కడ టీ ఉంది, ఫ్రీ ఫుడ్ ఉంటుంది, స్టే కూడా ఫ్రీ స్టే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. సో ఇక్కడ చాలా మంచి కమ్యూనిటీ. గురుద్వారా అయితే ఎప్పటి నుంచో చాలా హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇక్కడ వర్కౌట్ అవుతుంది గురుద్వారా అనేది. సో ఇది ఏంటంటే ఇక్కడ డైరెక్ట్ హాట్ వాటర్, ఇక్కడ డైరెక్ట్ ల్యాండ్ నుంచి వచ్చే హాట్ వాటర్ అనమాట, డ్రింకింగ్ వాటర్ కింద యూజ్ చేస్తారు. ఇదే వాటర్ని రైస్ వాటర్ని కూడా వాడతారు. నేను అది అక్కడ రైస్ ఎలా చేస్తారో అక్కడ చూపిస్తాను. ఇక్కడ నుంచి హాట్ వాటర్ తీసి మనకి డైరెక్ట్గా ఈ హాట్ వాటర్లోని ఇలా అన్నం వేస్తారు. అది ఇక్కడ 15 మినిట్స్లో మొత్తం ఉడికిపోతుంది. చూడండి, ఎటువంటి ఫైర్ లేకుండా కిందన ఏది వాడకుండా డైరెక్ట్ ఓన్లీ జస్ట్ వచ్చిన హాట్ వాటర్తోనే రైస్ ఇందులో వేసి ప్రిపేర్ చేస్తున్నారు. ఇది పైన చూసాం కదా, అక్కడ అందరికీ సర్వ్ చేస్తారనమాట. సో ఈశ్వరయ్య గ్రేట్. సో అక్కడి నుంచి మనకి కుక్ అయిన రైస్, ఇగో కుక్ అయిన రైస్ తీసుకొచ్చి ఇలా మనకి ఇలా బకెట్స్లో ఇలా వేసి ఇక్కడ నుండి మనకి ఇగో దాల్ ఇంకా మిగతాదంతా కలిపి మనకి ఇక్కడ సర్వ్ చేస్తారనమాట. సో మనకి ఇది ఎలా ఉంటుంది, ఇది ప్రాసెస్. నిజంగా చాలా హెల్తీ ఫుడ్ ఇది, ఎందుకంటే న్యాచురల్ హాట్ వాటర్ నుంచి చేస్తున్నారు, ఏం వాడకుండా. సో చూడండి, ఇది ఎప్పటి నుండో వీళ్ళందరూ సేవ చేసుకుంటూ వస్తున్నారు హిస్టరీ టైం నుండి. సో ఇది వీళ్ళు పెద్దవాళ్ళు అనమాట. చిన్న ఇందాక చూసాం కదా కింద బాబాజీ అని, ఇప్పుడు ఆయన చూసుకుంటున్నారనమాట. సో చాలా క్రేజీ. भाई साहब चाय भी बन पाता है ना? चाय ये नीचे बनता वहीं, चाय भी नीचे बनता है। उसको ले जाते हैं, ये बाल्टी लेके नीचे, हाँ वहाँ गर्म पानी डाल के हाँ। उसमें रख देते हैं, ओके उबालेंगे, बॉयल।